మేము అదే చెప్తున్నాం, రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ చేసుకుంటాం, అది శాశ్వతమైన నిర్మూలన. మళ్ళీ కలిసి ఉద్యమాలు చేయొచ్చు ఉమ్మడిగా ఎన్నో. కాకుండా ఈ తాత్కాలికమైనది చేసుడు, మళ్ళీ అది పోగానే మాలోలు చేసుడు, మాలోలు చేయబట్టి పోయింది అన్నాడు. ఇప్పటి వరకు ఆయన నోట్ల నుంచి ఎప్పుడన్నా దీనికి ఉత్తరప్రదేశ్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు, బీహార్ మాదిగలు వ్యతిరేకం అని ఎప్పుడైనా ఆయన నోట్ల నుంచి మాట్లాడడం విన్నారా? ఎంతసేపు తెలంగాణలో మాలలోనే, ఆంధ్ర మాలలోనే వీళ్ళే వ్యతిరేక. అంటే ఉత్తరప్రదేశ్ మాదిగల కంటే, బీహార్లో ఉన్న మాదిగల కంటే భారతదేశంలో అత్యధికంగా చమార్లు మాదిగలు సీఎంగా కొనసాగింది బీహార్ రాష్ట్రంలో. వాళ్ళకంటే శక్తివంతమైన వ్యక్తులు వివేక్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ముగ్గురు. వీళ్ళు తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి మాలోళ్ళు ఎంత, వాళ్ళు ఎంత, వాళ్ళ శక్తి ఎంత. ఒప్పుకోడు, తక్కువ ఉన్నది జనాభా తక్కువ, ఆ దాంతో పోల్చుకుంటే దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకుంటే తక్కువే. నీకు ఉత్తరప్రదేశ్ బీహార్ రెండు పక్కకి వెళ్ళిపోతేనే భారతదేశం సగం వెళ్ళిపోయినట్టు కదా. మరి దానికి తోడు మధ్యప్రదేశ్ ఉన్నది. మరి ఇదే దమ్ముంటే పోయి ఉత్తరప్రదేశ్ చేయమనండి. ఈయనని నరేంద్ర మోడీ గారిని బట్టి ఈయన మాదిగా అయిననే అక్కడ 4 సార్లు సీఎంగా కొనసాగిన ఆమె ఎవరు? ఆమె మాదిగానే కదా. ఇప్పుడు ఆయనకు నచ్చినటువంటి ఇష్టం యోగి ఆదిత్యనాథ్ గారు కదా పరిపాలన చేస్తుంది, మరి చేయమనండి కదా. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ మాదిగలు లాభపడ్డా అది అన్న పేరు మీద లాభపడ్డట్టు కదా, కృష్ణ గారి పోరాట ఫలితంగా లాభపడ్డట్టు కదా. మరి అదే అక్కడ చేయమనండి కదా. ఒక్కసారి ఉత్తరప్రదేశ్కి పోతే చెప్పు దెబ్బలు పడితే అప్పుడు అర్థమవుతుంది ఆయనకు, ఈయనకు అందరికి చెప్పు దెబ్బలు పడతాయి. 100% మాయావతి చూడండి ఒకసారి, దమ్ముంటే దమ్మున్న మునగడ ఎవడన్నా పోయి చూడండి. ఆయన కాన్స్టిట్యూషన్గా ఏదైనా చేయడానికి కోసం ప్రయత్నిస్తే మేము మాట్లాడితేనే తట్టుకుంటారు, ఆమె చెప్పులతోనే కొడుతుంది ఏకంగా. మందకృష్ణ మాదిగన్ కాదు, మన ఎవరు ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా మీరెవరు దాదాపు చెప్తున్నా. వాళ్ళ ఆయుధం ఏంది, మాదిగల ఆయుధం ఏంది? అత్యధికంగా చర్మకారు ఉన్నటువంటి రాష్ట్రం అది. చెప్పే చూపిస్తారు వాళ్ళు పక్క. ఇది వాస్తవం, చేయమని చెప్పండి దమ్ముంటే. ఊకి గీడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న అక్కడ తల్లాడేందుకు? వాళ్ళకు బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి గుజరాత్ ఉన్నది, ఉత్తరప్రదేశ్ ఉన్నది, మధ్యప్రదేశ్ ఉన్నది. అక్కడ చేసి చూపిస్తే ఇక్కడ అర్థమవుతుంది. అంతేందుకు విశ్వరూప సభకు రావడానికంటే ముందు మందకృష్ణ దగ్గరికి మీటింగ్ కోసం రావడానికంటే ముందు క్లియర్గా 2 నెలల ముందే కేంద్ర మంత్రి స్వామి నారాయణ గారు పార్లమెంటును కాదని మనం ఏబిసిడి వర్గీకరణ చేయలేమని చెప్పిండు. అట్లాగే దీని తర్వాత క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి రామ్ మెగ్వాల్ మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో చెప్పిండు. మరి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడా? విశ్వరూప సభ కంటే ముందు చెప్తాడు వాళ్ళ మనిషే బీజేపీ అయినా, మొన్న జరిగిన పార్లమెంట్లో చెప్తారు. మరి మాదిగ సమాజాన్ని ఎవరు మోసం చేస్తున్నట్టు? మందకృష్ణ మాదిగ మోసం చేస్తారు. 100% క్లియర్గా కనబడుతుంది కదా. మందకృష్ణ మాదిగానే మోసం చేసే, మందకృష్ణ మాదిగానే కూడా మోసపోతున్నాడు. మరి ఈ ముచ్చట నేనేంలేని మీరే చెప్తున్నారు, ఆయన మోసపోయి వీళ్ళని కూడా మోసం చేస్తారు. అవును, నేను ఏమంటున్నా, జన్ధన్ యోజన ఖాతాలు తీయమని చెప్పారు ఎవరు? నరేంద్ర మోడీ గారు. నల్లధనం మొత్తం కూడా విదేశాల్లో ఉన్నది పట్టుకొస్తున్నా, మీరు ఇప్పుడే ఆల్రెడీ అకౌంట్ తీసి పెట్టుకోండి, ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఈ మాటని? కరోనా కంటే ముందు ఆల్మోస్ట్ 9 years అవుతుంది. ఎంత ఈ భారతదేశంలో ఉన్న 120 కోట్ల మంది జనాభాని మోసం చేసినటువంటి ఒక పెద్ద మోసగాడు నరేంద్ర మోడీ గారు. ఆయన నమ్మి మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా ఉంటుంది మా మందకృష్ణ అన్న. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? భారతదేశాన్ని మోసం చేసినటువంటి వ్యక్తి కేవలం భారతదేశంలో ఉన్నటువంటి నా తెలంగాణలో ఉన్నటువంటి మాదిగల్ని, ఆంధ్రలో ఉన్నటువంటి మాదిగల్ని మోసం చేసాడు ఒక పెద్ద లెక్కన. ఇది ఎన్నికల స్టంట్ అని చెప్పి క్లియర్గా అర్థం కావట్లేదా మీకు? ఎన్నికల కంటే ముందు బీజేపీ గవర్నమెంటే చెప్తున్నది పార్లమెంట్ని కాదని చెప్పి చేయాలి. మరి మొన్న రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా చెప్తా ఉన్నది. మరి దీని అర్థమైంది. ఇంకా నా మాదిగ సమాజం ఎప్పుడు మేలుకోవాలి? ఎన్నిసార్లు మోసపోతారు ఇంకా ఈయన ఉద్యమాన్ని నమ్మి? 30 సంవత్సరాలుగా పైన నాయకులు మోసం చేస్తున్నారు అంటారు కేవలం ఓటు బ్యాంక్ కోసం. 100% ఇది 100%. ఈ మాత్రం ఇంత సిల్లి విషయాన్ని కూడా గమనించలేనంత అమాయి కూడా మందకృష్ణ మాదిగా. ఇక ఆ విషయాన్ని నేను చెప్పలేను మిత్రమా. నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ఈ మాట అన్నాను ఇప్పుడు, అవతలకు నేను ఎంత మంచి మాట చెప్పినా మాలో నేను చెప్తున్నా కాబట్టి ఆహా ఆడంటడా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. నేను ఒకటి మాత్రం చెప్తా, రేవంత్ రెడ్డి గారు బలవంతంగా చేసినా మళ్ళీ పోతుంది. ఈ వీడియోని కావాలంటే తర్వాత రంజల్ రాజేష్ గారు ముందే చెప్పారు పోయి, అప్పుడు నా మాదిగా సమాజానికి అర్థమవుతుంది, ఓహో రాజేష్ అని చెప్తే మనం వినలేం రా, ఇది జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నా. మాదిగా సమాజం మీద దేశంతో ఇమీడియట్గా అది అయిపోయింది అనుకో, రేవంత్ రెడ్డి గారు బలవంతంగా చేసిన మళ్ళా పోయింది అనుకో, కొట్టుడు పోయిన నెక్స్ట్ డేనే మీలాంటి విలేకరులు అందరినీ తీసుకొని పోయి మా కృష్ణ దగ్గర కూర్చుంటా. అన్న నువ్వు ఏబిసిడి వర్గీకరణ అయిపోయినావు కదా, ఇప్పుడు మళ్ళీ నేను మోసం చేసిరు కదా, నువ్వు నేను మన మాదిగలం అందరం కలిసి ఒక పెద్ద సభ పెట్టుకుని రేవంత్ రెడ్డి గారిని పిలిపించుకొని మన జనాభా దామాష ప్రకారం, ఎంపైరికల్ డేటా ప్రకారం 15% ఉన్న రిజర్వేషన్ 20% చేసుకొని పంచుకుందామన్నా. ఇంకా మనం ఉమ్మడిగా చేయాల్సిన ఉద్యమాలు చాలా ఉన్నాయి, నువ్వే మాకు మార్గదర్శకంగా ఉండి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిగా అని చెప్పేసి ఆయన దగ్గరికి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇది ఇప్పటికే 26వ 27వ ఇంటర్వ్యూ, అప్పటి ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి చెప్తా ఉన్నా.
నేను చాలాసార్లు ప్రతిపాదన పెట్టిన కృష్ణ దగ్గర లే ముందు ఇది కానీ అంటున్నాడు. కానీ మరి నీతో పాటు మాదిగ సమాజంతో పాటు నీకు సపోర్ట్ ఇస్తున్న మద్దతుదారులందరికీ కూడా అర్థమవుతుంది కదా. సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత అయ్యయ్యో కొట్టేసిందే, వాడు ఒకడు మొత్తుకున్నాడు రెంజల్ రాజేష్ గారు, ఇది కేంద్రంలో తప్ప మన రాష్ట్రంలో సాధ్యం కాదని వాడు చెప్తే ఇన్లేమే అని అప్పుడు ఆలోచన వస్తుంది. ఇప్పుడు వాళ్ళంతా ఆవేశంలో ఉన్నారు, మా కూడుకు అడ్డం పడుతుంది అనుకుంటున్నారు, మా 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 పోరాటానికి డిమోరలైజ్ చేస్తా ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నాం. అందుకని నిజంగా ఏబిసిడి వర్గీకరణ అనేది ముందట పడంగానే నిజంగా మరి మీరు అందరూ కూడా ఒక్కసారి లేచిండ్రు కన్నా అట్లా లేస్తే ఎవరికైనా అనిపేదాన్ని కూడుకు అడ్డం పడుతున్నారు అన్నట్టు. చూడు మిత్రమా, ఆగస్టు 1వ తారీఖు నాడు సలహాలు సూచనలు చెప్పి బయటకు తెచ్చారు. మందకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి తన పరిపాలన యంత్రాంగం కింద ఎంతోమంది దళిత స్త్రీలని దళిత పురుషులను చంపేసినటువంటి బీజేపీ గవర్నమెంట్లో నరహంతకుడుగా పిలువబడుతున్నటువంటి మోడీ గారిని మొన్న జరిగినటువంటి మణిపూర్ ఘటన తీసుకోవచ్చు, అంతకుముందు జరిగిన గోద్రా తీసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఊనా సంఘటన తీసుకోవచ్చు, అత్రాస్ సంఘటన తీసుకోవచ్చు, మాదిగలని అత్యంత దారుణంగా కొట్టి జైలో వెహికల్కి కట్టేసి కొట్టిన సంఘటన తీసుకోవచ్చు. ఇవన్నీ మర్చిపోయి మా కృష్ణన్న మా మాట కోసం సుప్రీంకోర్టు ద్వారా తీర్పునిప్పించినటువంటి మానవతావాది నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు అని చెప్పింది. మేము ఎవరమైనా మాట్లాడినామా? దాని తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దీని మీద మాలలు మౌనం వీడాలి అన్నాడు. మేము ఎవరమైనా మాట్లాడినామా? మాలలు దొబ్బి తిన్నారు అని చెప్పి మాట్లాడినారు. మేము ఎవరమైనా మాట్లాడినామా? మాదిగల విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మేము ఎవరమైనా మాట్లాడినామా? అంటే దీని అర్థం ఏంది? ఏదో ఒక రకంగా నా జాతి లాభపడ్డది, నా తోటి జాతి లాభపడ్డదని ఊకున్నట్టుగా మేమందరం. మమ్మల్ని మాట్లాడించడానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి ఏడగొడితే ఈ మాలలు కదులుతారో ఆడగొట్టిండు. అంబేద్కర్కు కూడా కులపిచ్చి ఉన్నది అని అన్నాడు. మీడియా సాక్షిగా అంబేద్కర్కు కూడా కులపిచ్చి లేకపోతే మహర్ల సమ్మేళనం ఎందుకు పెడతాడు అని అన్నాడు. అంటే అది అంబేద్కర్ని కించపరుస్తూ అన్నాడు. 100%. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహానుభావుడు ఆర్టికల్ 340 ఎవరి కోసం రాసిండు? ఆర్టికల్ 341 మాదిగల కోసం రాసిండా, మాలల కోసం రాసిండా? స్త్రీల కోసం ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవి, బీసీలకు 52% రిజర్వేషన్ లేకపోతే, స్త్రీలకు సమానమైన హక్కులు లేకపోతే నాకు ఈ పదవి ఎందుకని చెప్పేసి తృణప్రాయంగా ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన మహానుభావుని ఒకవైపు మా భార్య పిల్లల్ని వదిలేసి కాలుకు బల్పం కట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం మాల మాదిగల నాయకుడు కాదండి, ఈ దేశంలో సబ్బండ వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కులు ఇచ్చిందని చెప్పి మేము మాట్లాడుతుంటే నీ బీజేపీ గవర్నమెంట్ కోసం నువ్వు అంబేద్కర్కు కూడా కులపిచ్చి లేకపోతే ఎట్లా మాట్లాడుతావు? ఒక ప్రొఫెసర్ మాకు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి కాసింగ్ గారి నోట్లో నుంచి ఒక వర్గ పోరాటం చేయాల్సిన ఒక కమ్యూనిస్టు విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడైనటువంటి కాసింగ్ గారు ఏమైనా మాట్లాడతారు ఇంటర్వ్యూలో? మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్, మాదిగలకు బాబు జగ్జీవన్. ఒక నిమిషం అన్న, నేను ప్రొఫెసర్ కాసిం గారిని కూడా ఇంటర్వ్యూ చేసిన, ఇదే అంశం వారిని కూడా అడిగిన. రెంజర్ల రాజేష్ గారు అన్నారండి మాలలకు అంబేద్కర్ అని, మాదిగలకు బాబు జగ్జీవన్ రావు అని మీరు అన్నారని రెంజర్ల రాజేష్ గారు అన్నారు, మీ పైన మండిపడ్డారు అని. అంటే నేను ఆయనకు ఇంత పెద్ద మెసేజ్ పెట్టినా, నేను నాకు ఆన్ ఇంటర్వ్యూలో చూపించిండు ఆన్ ద కెమెరా. దీనికి నాకు చూపించిండు, నాకు పెట్టిండట. ఒకసారి ఇప్పుడు చూపెట్టండి డాక్టర్ కాసిం గారు. పెట్టండి, ఇప్పుడు కాల్ చేయనా? కాల్ అవసరం లేదు, మీరు నాకు ఆ మెసేజ్ చూపించండి. నాకు మెసేజ్ అంటే పంపమని అడుగుతాను, ఒక్క నిమిషం. చూసి కూడా దానికి రిప్లై ఇవ్వలేదంట. వాట్సాప్లో పెట్టినట్ట, SMS లో వాట్సాప్ లో పెట్టిండండి, బ్లూటిక్ కూడా పడింది. అయితే నాకు మెసేజ్ చూపించిందన్న, తమ్ముడు రాజేష్ నేను ఎక్కడ అన్నాను, ఏ సందర్భంలో అన్నానో కాస్త నాకు వివరించు, దానికి ముందున్న మాటలు వెనుకున్న మాటలు కూడా జోడించుకోవాలి, మధ్యలో ఒక బిట్టును కట్ చేసి నువ్వు నన్ను వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి ఆయన మీకు ఒక మెసేజ్ పెట్టిండు ఆన్ ద కెమెరా, నాకు కూడా చూపించిండు. సరే, మేము ఇంటర్వ్యూ రిలీజ్ చేయలేదు. ఓకే, దీన్ని ఆ బిట్టుని నేను మీకు పంపిస్తా, ఆ thumbnail అదంతా ఎవ్రీథింగ్ కూడా నేను పంపిస్తా, ఆయన మాట్లాడినటువంటి మాటలు బట్టి కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.